ఓం శాంతి 5/2/2025 మధురమైన పిల్లలు, ఈ శరీరం రూపీ వస్త్రాలను ఇక్కడే వదిలేయాలి. అందుకే వీటి నుండి మమకారాన్ని తొలగించండి. మిత్ర సంబంధికులెవ్వరూ గుర్తుకురాకూడదు. ప్రశ్న: ఏ పిల్లల్లోనైతే యోగబలముందో వారి గుర్తులేమిటి? జవాబు: వారికి ఏ విషయంలోనూ కొద్దిగా కూడా అలజడి కలగదు. ఎక్కడా కూడా మోహముండదు. ఒకవేళ ఈరోజు ఎవరైనా శరీరం వదిలినా వారికి దుఃఖం కలగదు. ఎందుకంటే వారికి తెలుసు, డ్రామాలో వారి పాత్ర అంతే ఉంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్లి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఓం శాంతి. ఈ జ్ఞానం చాలా గుప్తమైనది. ఇందులో నమస్తే కూడా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రపంచంలో నమస్తే అని లేక రామ్ రామ్ అని అంటూ ఉంటారు. ఇక్కడ ఆ విషయాలేవీ నడవవు. ఎందుకంటే ఇదొక కుటుంబం. కుటుంబంలో ఒకరికొకరు నమస్తే లేక గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం అంతగా శోభించదు. ఇంట్లోనైతే ఆహారపానీయాలు తీసుకుంటారు, ఆఫీస్కు వెళ్తారు, మళ్లీ వస్తారు, ఇలా నడుస్తూ ఉంటుంది. నమస్తే చెప్పాల్సిన అవసరం ఉండదు. గుడ్ మార్నింగ్ చెప్పే ఫ్యాషన్ కూడా యూరోపియన్ల నుండి వచ్చింది. లేకుంటే ఇంతకుముందు ఇవేమీ ఉండేవి కాదు. కొన్ని సత్సంగాలలో పరస్పరం కలుసుకున్నప్పుడు నమస్తే చెప్పుకుంటారు, పాదాలకు నమస్కరిస్తారు. ఈ పాదాలకు నమస్కరించడం మొదలైనవి నమ్రత కోసం నేర్పిస్తారు. ఇక్కడైతే పిల్లలైన మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. ఆత్మ ఆత్మకు ఏం చేస్తుంది? అయినా కూడా ఇలా చెప్పాల్సైతే ఉంటుంది. ఎలాగైతే బాబాకు బాబా నమస్తే అని చెప్తారు. ఇప్పుడు తండ్రి కూడా అంటారు, నేను సాధారణ బ్రహ్మ తను ద్వారా మిమ్మల్ని చదివిస్తాను, ఇతని ద్వారా స్థాపన చేయిస్తాను. ఎలా? అది కూడా ఎప్పుడైతే తండ్రి సమ్ముఖంగా ఉంటారో అప్పుడే అర్థం చేయించగలరు. లేదంటే ఎవరైనా ఎలా అర్థం చేసుకోగలరు? ఈ తండ్రి సమ్ముఖంగా కూర్చుని అర్థం చేయించినట్లయితే అప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటారు. బాప్దాదా నమస్తే అని ఇరువురికి నమస్తే చెప్పాల్సి ఉంటుంది. బయటవారు ఒకవేళ ఎవరైనా ఇది వింటే వీరు బాప్దాదా అని అంటున్నారేమిటి అని తికమకపడతారు. డబల్ పేర్లు కూడా చాలామంది మనుషులకు ఉంటాయి కదా. ఏ విధంగా లక్ష్మీనారాయణ మరియు రాధాకృష్ణ అన్న పేర్లు కూడా ఉన్నాయి. ఇది స్త్రీ పురుషులు కలిసిపోయినట్లుంది. ఇప్పుడు వీరైతే బాప్దాదా. ఈ విషయాలనైతే పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు. తప్పకుండా వీరిరువురిలో తండ్రే పెద్దవారు. వాళ్లకు పేర్లు డబలున్నా వ్యక్తి అయితే ఒక్కరే కదా. మరి 2 పేర్లు ఎందుకు పెట్టారు? ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఈ పేర్లు తప్పు. బాబాను ఇంకెవ్వరూ గుర్తించలేరు. మీరు నమస్తే బాప్దాదా అని అంటారు. అప్పుడు తండ్రి నమస్తే దైహిక మరియు ఆత్మిక పిల్లలు అని అంటారు. కాని అంత పొడుగ్గా ఉంటే అది శోభించదు. పదాలైతే సరైనవే. మీరిప్పుడు దైహికమైన పిల్లలు కూడా మరియు ఆత్మిక పిల్లలు కూడా. శివ్ బాబా ఆత్మలందరికీ తండ్రి మరియు ప్రజాపిత కూడా తప్పకుండా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మకు సంతానం సోదరీ సోదరులు. అది ప్రవృత్తి మార్గం అవుతుంది. మీరందరూ బ్రహ్మ కుమార కుమారీలు. బ్రహ్మ కుమార కుమారీలు అవ్వడంతో ప్రజాపిత ఉన్నారని కూడా నిరూపణ అవుతుంది. ఇందులో అంధశ్రద్ధ యొక్క విషయమేమీ లేదు. మీరు ఇలా చెప్పండి, బ్రహ్మకుమార బ్రహ్మకుమారీలకు
తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది, బ్రహ్మ నుండి లభించదు. బ్రహ్మ కూడా శివబాబా సంతానమే. సూక్ష్మవతనవాసులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు రచన, వీరి రచయిత శివుడు. శివుని విషయంలోనైతే వీరి రచయిత ఎవరు అన్నది ఎవరూ చెప్పలేరు. శివుణ్ణి రచించేవారు ఎవరూ ఉండరు. బ్రహ్మ, విష్ణు, శంకరులు వీరు రచన. వీరికంటే కూడా పైన ఉన్నవారు శివుడు. వారు సర్వాత్మలకు తండ్రి. ఇప్పుడు వారు రచయిత అయినట్లయితే మరి ఎప్పుడు రచించారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇదైతే అనాది. ఇంతమంది ఆత్మలను ఎప్పుడు రచించారు? ఈ ప్రశ్న ఉత్పన్నమవడానికి లేదు. ఈ అనాది డ్రామా నడుస్తూ ఉంటుంది. ఇది అనంతమైనది. ఇది ఎప్పటికీ అంతమవ్వదు. ఈ విషయాలు పిల్లలైన మీలో కూడా నంబర్వారుగా అర్థం చేసుకుంటారు. ఇది చాలా సహజం. ఎవరైనా మరణించినా లేక జీవించి ఉన్నా కూడా ఒక్క తండ్రిపై తప్ప ఇంకెవ్వరిపైనా మోహం ఉండకూడదు. తల్లి మరణించినా హల్వా తినండి అన్న గాయనం కూడా ఉంది. ఎవరు మరణించినా సరే చింతించాల్సిన విషయమేమీ లేదు. ఎందుకంటే ఈ డ్రామా అనాదిగా తయారై ఉంది. డ్రామానుసారంగా వారు ఈ సమయంలో వెళ్లవలసే ఉంది. ఇందులో చేయగలిగిందేముంది? కొద్దిగా కూడా దుఃఖితులుగా అయ్యే విషయం లేదు. ఇది యోగబలం యొక్క అవస్థ. కొద్దిగా కూడా అలజడిలోకి రాకూడదు అని నియమం చెప్తుంది. అందరూ పాత్రధారులే కదా. తమ తమ పాత్రలను అభినయిస్తూ ఉంటారు. పిల్లలకు జ్ఞానం లభించి ఉంది. తండ్రితో అంటారు, ఓ పరంపిత పరమాత్మ, మీరొచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళండి. ఇన్ని శరీరాలన్నింటినీ వినాశనం చేయించి ఆత్మలందరినీ తమతో పాటు తీసుకువెళ్లడం ఇది చాలా పెద్ద పని. ఇక్కడ ఎవరైనా ఒక్కరు మరణిస్తే 12 నెలలు ఏడుస్తూ ఉంటారు. తండ్రి అయితే ఇన్ని లెక్కలేనన్ని ఆత్మలందర్నీ తీసుకువెళ్తారు. అందరి శరీరాలను ఇక్కడే వదిలేస్తారు. మహాభారత యుద్ధం మొదలైతే ఇక దోమల గుంపులా వెళ్తూనే ఉంటారు అని పిల్లలకు తెలుసు. ప్రకృతి వైపరీత్యాలు కూడా రానున్నాయి. ఈ మొత్తం ప్రపంచమంతా మారుతుంది. ఇప్పుడు చూడండి, ఇంగ్లాండ్, రష్యా మొదలైనవి ఎంత పెద్ద పెద్దవి. సత్యుగంలో ఇవన్నీ ఉండేవా ఏమిటి? అసలు మన రాజ్యంలో వీరెవ్వరూ ఉండేవారు కాదు అన్న విషయం కూడా ప్రపంచంలో ఎవరి బుద్ధిలోకి రాదు. ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉండేవి. మీలో కూడా ఇది మంచి రీతిలో బుద్ధిలో కూర్చోవడంలో నంబర్వారుగా ఉన్నారు. ఒకవేళ ధారణ ఉన్నట్లయితే ఆ నష సదా ఎక్కి ఉండాలి. నష కొందరికి చాలా కష్టం మీద ఎక్కి ఉంటుంది. మిత్ర సంబంధికులు మొదలైన వారందరి వైపు నుండి స్మృతిని తొలగించి ఒక్క అనంతమైన సంతోషంలో స్థితులవ్వాలి. ఇది చాలా అద్భుతం. అవును, ఇది కూడా అంతిమంలో జరుగుతుంది. చివర్లోనే కర్మాతీత అవస్థను పొందుతారు. శరీరం పట్ల నుండి కూడా బాణం తెగిపోతుంది. ఏ విధంగానైతే నాటకంలోని వారు పాత్ర అభినయించిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారో, అలా ఇప్పుడిక మనం వెళ్ళిపోతాము అనేది ఒక సామాన్యమైన విషయంలా అయిపోతుంది. ఈ దేహం రూపీ వస్త్రాలనైతే మీరు ఇక్కడే వదిలేయాలి. ఈ వస్త్రాలను, దేహాలను ఇక్కడే తీసుకుంటారు, ఇక్కడే వదిలేస్తారు. ఈ కొత్త విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి, ఇంకెవరి బుద్ధిలోనూ లేవు. అల్ఫ్ మరియు బే, భగవంతుడు మరియు రాజ్యాధికారం. భగవంతుడు అందరికంటే పైన ఉన్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనం, విష్ణు ద్వారా పాలన అని అంటారు కూడా. అచ్చా, మరి శివుని కర్తవ్యమేమిటి? ఉన్నతోన్నతుడైన శివబాబా గురించి ఎవరికీ తెలీదు. వారు సర్వవ్యాపి,
ఇవన్నీ వారి రూపాలే అని అనేస్తారు. మొత్తం ప్రపంచంలోని వారందరి బుద్ధిలోనూ ఇది పక్కా అయిపోయింది. అందుకే అందరూ తమోప్రధానంగా అయ్యారు. తండ్రి అంటారు, మొత్తం ప్రపంచమంతా దుర్గతి పొందింది. మళ్ళీ నేనే వచ్చి అందరికీ సద్గతినిస్తాను. ఒకవేళ సర్వవ్యాపి అయినట్లయితే మరి అందరూ భగవంతుడిగా అయిపోతారా? ఒకవైపు అందరూ సోదరులే అని అంటారు, ఇంకొక వైపు అందరూ తండ్రులే అని అంటారు. ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన తండ్రి చెప్తున్నారు, పిల్లలు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు ఈ దాదాను లేక మమ్మాను కూడా స్మృతి చేయకూడదు. తండ్రి అయితే అంటారు, మమ్మాకు గాని బాబాకు గాని ఎవరికీ ఏ మహిమ లేదు. శివబాబా లేకపోతే ఈ బ్రహ్మ కూడా ఏం చేస్తారు? వీరిని స్మృతి చేయడం ద్వారా ఏం జరుగుతుంది? వీరి ద్వారా మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని, అంతేకాని వీరి నుండి కాదు అని మీకు తెలుసు. వీరు కూడా వారి నుండే వారసత్వాన్ని తీసుకుంటారు. కావున స్మృతి కూడా వారినే చేయాలి. వీరు మధ్యలో మధ్యవర్తి వంటివారు. అబ్బాయికి మరియు అమ్మాయికి నిశ్చితార్థమయ్యాక వారు ఒకరినొకరే గుర్తు చేసుకుంటారు కదా. వివాహం చేయించేవారు మధ్యలోని మధ్యవర్తి. వీరి ద్వారా తండ్రి ఆత్మలైన మీ నిశ్చితార్థం తమతో చేయించుకుంటారు. అందుకే సద్గురు మధ్యవర్తి రూపంలో లభించారు అన్న గాయనం కూడా ఉంది. వాస్తవానికి సద్గురు మధ్యవర్తేమీ కాదు. సద్గురు అయితే నిరాకారుడు. గురు బ్రహ్మ, గురు విష్ణు అని అంటారు కాని వారు గురువేమీ కారు. సద్గురు ఒక్క తండ్రి మాత్రమే. వారే సర్వులకు సద్గతినిస్తారు. తండ్రి మీకు నేర్పించారు కావున మీరు ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేస్తారు. మరియు అందరికీ చూస్తూ కూడా చూడకండి అని చెప్తారు. బుద్ధి శివబాబాతో జోడించబడి ఉండాలి. ఈ కళ్లతో ఏదైతే చూస్తారో అది శ్మశానగ్రస్తం అవ్వనున్నది. స్మృతి ఒక్క తండ్రినే చేయాలి, అంతేకాని వీరిని కాదు. వారసత్వం వీరి ద్వారా లభించదని, వారసత్వమైతే తండ్రి నుండే లభించనున్నది అని బుద్ధి చెప్తుంది. వెళ్లాల్సింది కూడా తండ్రి వద్దకే. విద్యార్థినేమైనా గుర్తు చేస్తారా? విద్యార్థి అయితే టీచర్నే గుర్తు చేస్తారు కదా. స్కూల్లో చురుకైన పిల్లలెవరైతే ఉంటారో వారు ఇతరులను కూడా ఉన్నతిలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. తండ్రి కూడా అంటారు, ఒకరినొకరు ఉన్నతిలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేయండి. కాని భాగ్యంలో లేకపోతే పురుషార్థం కూడా చెయ్యరు. కొంచెంలోనే సంతోషపడిపోతారు. ప్రదర్శనకి ఎంతోమంది వస్తారు. అనేకులకు అర్థం చేయించడం ద్వారా ఉన్నతి ఎంతగానో జరుగుతుంది అని అర్థం చేయించాలి. ఆహ్వానం ఇచ్చి పిలవండి. అప్పుడు గొప్ప గొప్ప వివేకవంతులైన వ్యక్తులు వస్తారు. ఆహ్వానం లేకుండానైతే అనేక రకాల వారు వచ్చేస్తారు. ఏవేవో తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. రాయల్ మనుషుల యొక్క నడత నడవడిక కూడా రాయల్గా ఉంటుంది. రాయల్ వ్యక్తులు రాయల్టీతో లోపలికి ప్రవేశిస్తారు. వారి నడవడంలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. మిగతా వారి యొక్క నడవడంలో మాట్లాడడంలో సభ్యత ఉండదు. మేళాలోనైతే అన్ని రకాల వారు వచ్చేస్తారు. ఎవర్నీ ఆపడం జరగదు. అందుకే ఎక్కడైనా ప్రదర్శని పెట్టినప్పుడు ఆహ్వాన కార్డు ద్వారా ఆహ్వానించినట్లయితే మంచి మంచి రాయల్ వ్యక్తులు వస్తారు. వారు వెళ్లి ఇతరులకు కూడా వినిపిస్తారు. ఎప్పుడైనా స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాన్ని పెడితే కేవలం స్త్రీలు మాత్రమే వచ్చి చూస్తారు. ఎందుకంటే కొన్ని చోట్ల స్త్రీలు తెర వెనక ఉంటారు. కావున కేవలం స్త్రీల కోసం మాత్రమే కొన్ని కార్యక్రమాలుండాలి. అక్కడకు పురుషులెవ్వరూ రాకూడదు. బాబా అర్థం చేయించారు, మొట్టమొదట మీరు శివబాబా నిరాకారుడు అన్నది అర్థం చేయించాలి.
శివ్ బాబా మరియు ప్రజాపిత బ్రహ్మ ఇద్దరూ తండ్రులే. ఇద్దరి తండ్రుల నుండి వారసత్వాన్ని పొందేందుకు ఇద్దరూ ఒకేలా ఉండరు. వారసత్వం తాతగారిది లేక తండ్రిది లభిస్తుంది. తాతగారి ఆస్తిపై హక్కు ఉంటుంది. ఎటువంటి కుపుత్రుడైనా కాని తాతగారి వారసత్వం లభిస్తుంది. ఇది ఇక్కడి నియమము. ఇతనికి డబ్బు లభిస్తే 1 సంవత్సరం లోపల పోగొట్టేస్తాడు అని అర్థం చేసుకుంటారు కూడా. కాని ప్రభుత్వం యొక్క నియమం అలా ఉన్న కారణంగా ఇవ్వాల్సి వస్తుంది. ప్రభుత్వమేమీ చేయలేదు. బాబా అయితే అనుభవజ్ఞులు. ఒక రాజుకు కొడుకుండేవాడు. అతను 1 కోటి రూపాయలను 12 నెలల్లో సమాప్తం చేసేశాడు. అలాంటివారు కూడా ఉంటారు. నేను అలాంటి వాళ్లను చూశాను అని శివబాబా అయితే అనరు. నేను అలాంటి ఉదాహరణలు ఎన్నో చూశాను అని ఈ దాదా అంటారు. ఈ ప్రపంచమైతే చాలా అశుద్ధంగా ఉంది. ఇది ఉన్నదే పాత ప్రపంచము, పాత ఇల్లు. పాత ఇంటిని ఎప్పుడూ పడగొట్టాల్సి ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యగృహాలు చూడండి, ఎంత ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అర్థం చేసుకుంటున్నారు. మరియు మీరు కూడా నరుని నుండి నారాయణునిగా అవుతారు. ఇదే సత్యనారాయణుని కథ. ఇది కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. మీలో కూడా పూర్తిగా పుష్పాలుగా ఇప్పుడింకా తయారవ్వలేదు. ఇందులో రాయల్టీ చాలా బాగా ఉండాలి. మీరు రోజు రోజుకు ఉన్నతి చెందుతూ ఉంటారు. పుష్పాలుగా తయారవుతూ ఉంటారు. పిల్లలైన మీరు ప్రేమగా బాప్ దాదా అనంటారు. ఇది కూడా మీ కొత్త భాష. ఇది మనుషులకు అర్థం కాదు. బాబా ఎక్కడికైనా వెళ్తే పిల్లలు బాప్ దాదా నమస్తే అని చెప్తారు. బాబా ఏమో ఆత్మికమైన మరియు దైహికమైన పిల్లలకు నమస్తే అని రెస్పాన్స్ ఇస్తారు. ఇలా చెప్పాల్సి ఉంటుంది కదా. ఎవరైనా వింటే ఏమంటారంటే, ఇదేదో కొత్త విషయంలా ఉంది. బాప్ దాదా అని కలిపెలా అంటున్నారు? తండ్రి మరియు దాదా ఇరువురు ఎప్పుడైనా ఒక్కరే అవుతారా ఏమిటి? పేర్లు కూడా ఇరువురివి వేరుగా ఉన్నాయి. శివ్ బాబా, బ్రహ్మ దాదా. మీరు వీరిరువురికి పిల్లలు. వీరి లోపల శివబాబా కూర్చుని ఉన్నారని మీకు తెలుసు. మనం బాప్ దాదాకు పిల్లలము. ఈ విషయం బుద్ధిలో గుర్తున్నా సరే సంతోషం యొక్క పాదరసం పైకెక్కుంటుంది. మరియు డ్రామాపై కూడా పక్కాగా ఉండాలి. ఎవరైనా శరీరాన్ని వదిలితే వారు వెళ్లి ఇంకొక పాత్రను అభినయిస్తారు. ప్రతి ఒక్క ఆత్మకు అవినాశీ పాత్ర లభించి ఉంది. ఇందులో ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. వారు వెళ్లి ఇంకొక పాత్రను అభినయించాల్సి ఉంటుంది. తిరిగి వెనక్కి పిలవలేరు. ఇది డ్రామా కదా. ఇందులో ఏడవాల్సిన విషయమేమీ లేదు. ఇటువంటి అవస్థ కలవారే వెళ్లి నిర్మోహి రాజులుగా అవుతారు. సత్యుగంలో అందరూ నిర్మోహులుగా ఉంటారు. ఇక్కడ ఎవరైనా మరణిస్తే ఎంతగా ఏడుస్తారు. తండ్రిని పొందిన తర్వాత ఇక ఏడవాల్సిన అవసరమే లేదు. బాబా ఎంత చక్కటి మార్గాన్ని తెలియజేస్తారు. కన్యలకైతే ఇది చాలా మంచిది. లౌకిక తండ్రి వృధాగా డబ్బు ఖర్చు పెడతారు మరియు మీరు వెళ్లి నరకంలో పడతారు. దానికంటే మీరు ఇలా చెప్పండి, మేమీ డబ్బుతో ఆత్మిక యూనివర్సిటీ మరియు హాస్పిటల్ తెరుస్తాము. ఎంతోమంది కళ్యాణం చేసినట్లయితే మీక్కూడా పుణ్యము, మాక్కూడా పుణ్యము. మేము భారత్ను స్వర్గంగా తయారు చేసేందుకు తనువు, మనసు, ధనము అన్నీ ఖర్చు పెడతాము అని ఆ పిల్లలు స్వయం కూడా ఉత్సాహంలో ఉండేవారై ఉండాలి. ఇంతటి నష ఉండాలి. ఇవ్వాలంటే ఇవ్వండి, లేదంటే లేదు. మీరు స్వకళ్యాణాన్ని మరియు అనేకుల కళ్యాణాన్ని చేసుకోవాలని అనుకోవడం లేదా? ఇంతటి నష ఉండాలి. విశేషంగా కుమారీలైతే చాలా దృఢంగా ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు
మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మీ నడత నడవడికను చాలా రాయల్గా ఉంచుకోవాలి. చాలా సభ్యతతో మాట్లాడాలి. నమ్రతా గుణాన్ని ధారణ చేయాలి. 2, ఈ కళ్లకు ఏదైతే కనిపిస్తుందో అదంతా శ్మశానగ్రస్తం అవ్వనున్నది. అందుకే దీన్ని చూస్తూ కూడా చూడకూడదు. ఒక్క శివ్ బాబానే స్మృతి చేయాలి, ఏ దేహదారిని కాదు. వరదానము, మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయి బొమ్మలాటను సమాప్తం చేసే స్మృతి మరియు సమర్థి స్వరూప భవ. ఏ విధంగా భక్తి మార్గంలో విగ్రహాలను తయారు చేసి పూజ మొదలైనవి చేస్తారు, ఆ తర్వాత వాటిని ముంచేస్తారు. అందుకే మీరు దానిని బొమ్మల పూజ అంటారు. అదేవిధంగా మీ ముందుకు కూడా ఎప్పుడైనా ఏవైనా నిర్జీవమైన నిస్సారమైన విషయాలు, ఈర్ష్య, అనుమానం, ఆవేశం మొదలైన వాటితో కూడిన విషయాలు వస్తాయో, మరియు అవి వచ్చినప్పుడు మీరు వాటిని విస్తారం చేసి ఇవే సత్యం అన్నట్లు అనుభవం చేస్తారో మరియు చేయిస్తారో, అప్పుడు మీరు వాటిలో ప్రాణం నింపినట్లవుతుంది. మళ్లీ వాటిని జ్ఞానసాగరుడైన తండ్రి యొక్క స్మృతితో గతించిందేదో గతించిపోయింది అని భావిస్తూ స్వ ఉన్నతి అనే అలల్లో ముంచేస్తారు కూడా. కాని ఇందులో కూడా సమయమైతే వ్యర్థమవుతుంది కదా. అందుకే ముందు నుండే మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయి స్మృతి మరియు సమర్థి భవ అన్న వరదానంతో ఈ బొమ్మలాటను సమాప్తం చేయండి. స్లోగన్, ఎవరైతే సమయానికి సహయోగులుగా అవుతారో వారికి 1కి 10 రెట్లు ఫలం లభిస్తుంది. అవ్యక్త సూచనలు. ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. రాజకీయ నేతలు మరియు ధర్మనేతలు ఎవరైతే ఉన్నారో వారికి పవిత్రత మరియు ఏకతను అనుభవం చేయించండి. ఈ లోటు కారణంగానే 2 సత్తాలు బలహీనంగా ఉన్నాయి. ధర్మసత్తాను ఆ బలహీనత నుండి దూరం చేసేందుకు విశేషమైన పద్ధతి పవిత్రతను నిరూపించడం, మరియు రాజ్యసత్తా వారి ఎదురుగా ఏకతను నిరూపించండి. ఓం శాంతి.